అందరికీ హర మహాదేవ్. మరొకసారి నేనైతే కేదార్నాథ్ ఉన్నాను చెప్పాను కదా. అయితే ఒక 2 days అయితే ఇక్కడే ఉన్నాను. ఆ చాలా అంటే చాలా బాగుంది. బట్ పబ్లిక్ క్రౌడ్ చాలా అంటే చాలా హెవీగా ఉంది. అయితే ఫస్ట్ కేదార్నాథ్ ఎలా ఇక్కడికి 12 జ్యోతిర్లింగాలు ఒకటైంది ఈ కేదార్నాథ్. ఎలా ఇక్కడ ఈ కేదార్నాథ్ టెంపుల్ ఒకటి ఎలా ఇక్కడ స్టార్ట్ అయింది అనేది మనం మాట్లాడాలి. కేదార్నాథ్ ఫస్ట్ కేదార్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. కేదార్, కేర్ అంటే స్వర్గము, దార్ అంటే దారి, సారీ డోర్. సో అందుకే కేదార్. సో కే అంటే స్వర్గము, ధార్ అంటే డోర్. సో కేదార్ స్వర్గదారి, స్వర్గానికి ఒక డోర్. సో అదన్నమాట. అయితే పూర్వం పాండవులు గోత్ర హత్య పాపం నివారించుకోవడానికని పరమశివుడి యొక్క దర్శనం కోసమని మొత్తం దేశమంతా సంచరిస్తూ ఇక్కడికి ఈ హిమాలయాల్లోకి అయితే వస్తారు. ఇక్కడ అగస్త్య మునికి కలుస్తారు. ఇక్కడ వెళ్ళేటప్పుడు చూద్దాము, ఒకవేళ కుదిరితే కనుక అగస్త్యముని అనే ఊరైతే ఉంది. ఇక్కడ అగస్త్యముని వారు తపస్సు చేస్తున్నారు. అయితే అగస్త్యముని కలిసినప్పుడు ఎలా స్వర్గానికి మేము వెళ్ళాలి అని, స్వర్గానికి దారి ఎలా దొరికింది అని అడిగితే, ఈ ప్రదేశానికి పోండి, ఇక్కడ పైకి వెళ్తే హిమాలయాలు ఉంటాయి, ఆ హిమాలయాల్లో మీకు శివుడి యొక్క దర్శనం అయ్యింది అని అయితే అగస్త్యముని వారు చెప్తారు. సో అగస్త్యముని వారు చెప్పినట్టు అలా తిరుగుకుంటూ వస్తారు. ఫస్ట్ దర్శనం అయ్యింది. బట్ వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఎక్కడ? బుడ్డా కేదార్. మనం వెళ్ళాం కదా, బుడ్డా కేదార్ నేను చూపించాను. సో ఆ బుడ్డా కేదార్ బట్ పాండవులు గుర్తించలేకపోయినారు. దాని తర్వాత మళ్ళీ అలా తిరుగుకుంటూ ఇక్కడికి అయితే వస్తారు. అయితే ఇక్కడ ఈ కేదార్నాథ్ ప్రదేశంలో ఈ గుడి ఎక్కడైతే ఉందో ఈ ప్రదేశంలో ఏమైంది అంటే, ఇక్కడ చాలా ఆవులు, ఎద్దులు, అవన్నీ ఏమంటారు క్యాటల్స్, గేదెలంతా మేస్తూ ఉండగా పాండవులు, ద్రౌపది వీళ్ళందరూ వస్తారు, వచ్చి చూస్తారు. ఇక్కడైతే శివుడి జాడైతే కనిపించట్లేదు. బట్ వీళ్ళకు అనిపిస్తుంది పరమశివుడు మాత్రం, సాక్షాత్ పరమశివుడు మాత్రం ఇక్కడే ఉన్నారు అని అయితే వీళ్ళకు సెన్స్ అవుతుంది. వీళ్ళ 6th సెన్స్ అయితే ఆ పని చేస్తుంది. ఇప్పుడు ఆ పరమశివుడికి ఎలా గుర్తించడము అని ఆలోచించగా భీముడు తన విశ్వావతారం తీసుకొని ఆ కొండ మీద ఒక కాలు, ఈ కొండ మీద ఒక కాలు పెట్టి గేదెలన్నిటికీ అంటే ఆవులన్నిటికీ భీముడి కింద నుంచి అయితే తరమడానికి ప్రయత్నిస్తారు. అన్ని ఆవులు పోతాయి. బట్ ఒక్క ఎద్దు మాత్రం పోదు. అదే ఆ పరమశివుడు ఎద్దు రూపంలో అయితే ఇక్కడ సంచరిస్తున్నారు. పాండవులకు దర్శనం ఇయ్యద్దు, వారికి దొరకద్దు అని అలా అయితే సంచరిస్తున్నారు. పరమశివుడు కూడా తాగుడు మూతలు, వారిద్దరి మధ్యలో, పాండవులు ఇంకా పరమశివుడి మధ్యలో తాగుడు మూతలు జరిగినాయి అలా అనుకోండి. అయితే ఆ తాగుడు మూతల్లో ఈ ఎద్దు కిందికి ఎందుకు పోవట్లేదు అంటే, ఇది పరమశివుడే, సాక్షాత్ పరమశివుడే అని భీముడు ఏం చేస్తాడు, పరిగెత్తుకుంటూ పోయి తోకడి పట్టుకొని లాగుతాడు. అప్పుడు పరమశివుడు భూలోకంలోకి అయితే వెళ్తారు. భూలోకంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మాత్రం నడుము ఒక భాగం అంటే లైక్ ఎద్దుకి లాస్ట్ తోక ఏదైతే ఉంటుందో చూడండి, మనం ఏమంటాం హిప్, ఈ నడుము ఒక భాగం ఉంటుంది చూడండి, ఆ భాగం అయితే ఇక్కడ అలాగే శిలా రూపంలో అయితే మారింది. ఇంకో భాగం మధ్య భాగం వచ్చేసి మధ్యమహేశ్వర్, ఇంకా ఇట్లాగే ఒక్కొక్క భాగం ఒక్కొక్క దగ్గర. అండ్ ముఖ భాగం వచ్చేసి నేపాల్లోని కాఠ్మాండూలో అయితే వెలిసింది. అప్పుడు పరమశివుడికి అంటారు, పరమశివాని సంపూర్ణ దర్శనం లేనే మాకైతే స్వర్గారోహిణి కాదు, స్వర్గానికి మాకైతే దారి దొరకదు ఎలా అన్నప్పుడు పరమశివుడి యొక్క ఆకాశవాణి అయితే వినిపిస్తుంది. కాఠ్మాండూలో ఇలా నా ఒక ముఖం అయితే అక్కడ వెలిసింది. పోయి అక్కడ దర్శనం చేసుకుంది అన్నట్టు. అక్కడ పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి బద్రీనాథ్ వచ్చి, బద్రీనాథ్ నుంచి వీరు స్వర్గారోహిణికి అయితే వెళ్తారు. అప్పుడు ఈ కేదార్నాథ్ గుడి అయితే స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5507 సంథింగ్ 700 సంవత్సరాలు, 5500 700 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అయితే
చెక్కు చెదరకుండా ఈ గుడి అలాగే ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగంగా అలరారుతుంది. సో అంత మహత్యమైనది, లైక్ అంత పవిత్రమైంది. ఎస్పెషల్లీ మన హిందూ సనాతన ధర్మంలో అయితే కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ చాలా అంటే చాలా పవిత్రమైనవి. అందులో ఈ కేదార్నాథ్ శివుడి యొక్క ధామంలో అయితే ఈ కేదార్నాథ్ అయితే అతి పవిత్రమైనది. ఎందుకంటే ఇది మొత్తం హిమాలయాలో ఒకటి వెలిసిన లింగం అంటే ఇదే. సో అందుకోసమనే ఈ కేదార్నాథ్ చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందింది, చాలా పవిత్రమైంది, అతి పుణ్యమైన క్షేత్రం కేదార్నాథ్. అయితే దీనికి పూర్వం హిమవంత్ కేదార్ అని కూడా పిలిచేవారు. హిమవంత్ కేదార్ అంటే హిమాలయాల్లో నివసించే ఒక స్వర్గానికి దారి, అది శివుడు అని ఇలా అయితే పిలిచేవారు. సో చాలా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడి నుంచే మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఆరతి టైంలో, ఫ్రెండ్స్ 7:30 ఈవినింగ్ 7 o'clock నుంచి 8:30 వరకు అయితే ఆరతి అయితే జరిగింది. ఆరతిలో అయితే పక్కా పాల్గొనండి. ఆ ఆరతి పాల్గొన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటది. ఆరతి సమయంలో మాత్రం మీకు దర్శనం అయిందంటే మాత్రం మీ జన్మ పుణ్యమే అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మీరు 5 o'clock అయితే టెంపుల్ ఓపెన్ అవుతుంది. ఆ 5 o'clock అయితే మీరు దర్శనం చేసుకోవచ్చు. సంపూర్ణ ఇలా లింగానికి తాకి దర్శనం అయితే చేసుకోవచ్చు. బట్ దానికి నైట్ 1 o'clock అయితే నిలబడాలి. నేనైతే నిలబడలేదు, రిస్క్ తీసుకోలేదు. ఎందుకంటే ఇంకా నాకు ముందు చాలా ట్రెక్కింగ్ ఉన్నాయి, చాలా టెంపుల్స్ విజిట్ అయ్యి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఆల్రెడీ నేను వచ్చేసి ఇంటి నుంచి వచ్చేసి 28 days అయితే అవుతుంది ఫ్రెండ్స్. 28 days నుంచి నేను ఇంట్లో నుంచి బయట ఉన్నానంటే అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది ఉత్తరాఖండ్. ఇల్లు గుర్తొస్తూ ఉంటుంది. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా, లోగర్ అది. సో నాకు ఒక పెద్ద లోగర్ అవ్వాలనేది ఉంది. దానికోసం చాలా కష్టపడుతున్నాను. సో ఇది కేదార్నాథ్ గురించి. అయితే ఇక్కడ కేదార్నాథ్ లో పక్కన టెంపుల్ ఏదైతే కనిపిస్తుందో ఆ టెంపుల్ పక్కన అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఆ అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకోవాలి పక్క. అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. అండ్ పైన కొండ మీద భైరవనాథ్ టెంపుల్ అయితే ఉంటుంది. భైరవనాథ్ టెంపుల్ కూడా దర్శనం చేసుకోండి. ఇవన్నీ నేను చూపిస్తున్నాను, అవన్నీ కూడా చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి వీడియోస్ మాత్రం. అండ్ కేదార్నాథ్ ఒక ప్రకృతి సౌందర్యం అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను మీరు చెప్తే నమ్మరు, అలా ఒక టైం ల్యాప్స్ అయితే నేను పెట్టాను, చూడండి. ఆ టైం లైన్స్ నేను ఇక్కడ టెంపుల్ వెనకాల ఉంటే ఆ టైం లైన్స్ తీసుకోవాలని పరిగెత్తుకుంటూ భైరవనాథ్ కొండ అయితే అలా ఎక్కేసి అక్కడి నుంచి అయితే ఒక చిన్న టైం లైన్స్ తీసుకున్నాను. అంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ అంత హార్డ్ వర్క్ చేసి ప్రకృతి యొక్క సౌందర్యం అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో వీడియో మాత్రం స్కిప్ చేయకండి, మిస్ చేయకండి, తప్పకుండా చూడండి. అయితే 2013 లో ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ పెద్ద ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ పక్కన గుడి వెనకాల నుంచి హిమాలయాల్లో నుంచి అతి భయంకరమైన నీళ్ళైతే వచ్చినాయి. మందాకి నది మొత్తం పొంగిపోయి చాలా భయంకరంగా మొత్తం ఎంతో మంది ఇక్కడ చనిపోవడం అయితే జరిగింది. అదంతా జరిగింది. అప్పుడు ఇక్కడ గుడి వెనకాల ఆ ప్రవాహంలో నుంచి గుడి వెనకాల ఒక రాయి అయితే వచ్చి అలా గుడి వెనకాల ఆగి ఆ గుడిని అయితే కాపాడింది. లేకపోతే ఆ ప్రవాహంలో గుడి ఎక్కడ కూలిపోయేదో అనే ఒక భయం కూడా అయ్యింది అందరికి. కానీ ఆ రాయి వచ్చి ఆపారు. ఈ రోజు ఆ రాయికి అందరూ భీమశిల అని అయితే పూజిస్తున్నారు. కానీ భీమశిల అని ఎందుకు పూజిస్తున్నారో అందరికీ తెలుసా? అది చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే పాండవులకు ఇక్కడ శివుడి యొక్క ఆకాశవాణి వచ్చిందో భీముడికి శివుడు ఒక వరాన్ని అయితే ఇస్తారు. అండ్ అది ఒక బాధ్యత కూడా ఇచ్చారు ఆ పరమశివుడు వారు భీముడికి. ఎందుకంటే భీముడి చేసిన సాహసము అది నార్మల్ విషయం కాదు.
అలాంటి సాహసము, అలాంటి లైక్ బుద్ధి ఉపయోగించినందుకు పరమశివుల వారైతే ఆ ఒక్క బాధ్యతను, అదొక వరాన్ని అయితే ఇచ్చారు. ఎప్పుడైనా గాని ఈ కేదార్నాథ్‌లోని గుడికి ఆపద ఎప్పుడైతే వస్తాదో భీముడు ఏదో ఒక రూపంలో అయితే వచ్చి ఈ గుడిని అయితే సంరక్షించాలి అని బాధ్యతనైతే అప్పగించారు. అది వరంగా స్వీకరించినారు భీముల వారు. సో అందుకోసమనే ఆ శిలకు భీమశిల అని అయితే పేరు వచ్చింది. మనకు పురాణాల్లో కేదార్ ఖండంలో అయితే మనం చదివితే మాత్రం ఈ విషయం మాత్రం మనం మంచిగా తెలుసుకోవచ్చు. సో భీముడికి వచ్చిన ఒక వరము, ఒక బాధ్యత, పరమశివుడు ఇచ్చిన ఒక బాధ్యత అయితే మన కేదార్ ఖండంలో అయితే స్పష్టంగా కనిపిస్తారు. ఇలాంటి ఎన్నో 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 చరిత్రలు తిరిగేస్తూ 28-29 డేస్ నుంచి అయితే ఇంట్లో ట్రావెల్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అయితే ట్రెక్కింగ్ నేను నైట్ 11:30కి అయితే స్టార్ట్ చేశాను. మధ్యలో నైట్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు అంతగా పెద్దగా ఏమైతే లేదు. అండ్ ట్రెక్కింగ్ చూపించడానికి ఏం లేదు, మధ్య మధ్యలో చిన్న గ్లేషియర్స్ చూపించాను. అండ్ ఎవ్రీథింగ్ లైక్ చాలా ఆల్మోస్ట్ నేను చాలా కవర్ చేశాను. ట్రెక్కింగ్ అందరూ చూపించినారు, టెంపుల్ ప్రకృతి సౌందర్యం అయితే ఎక్కువ చూపించలేదు. ఎస్పెషల్లీ ఈ మన తెలుగు లాగర్స్ లో. అండ్ నాకు తెలిసి తెలుగు లాగర్స్ లో ఫస్ట్ నేను ఇవన్నీ తిరిగింది నేనే అనుకుంటా. బట్ నా వీడియోస్ లేట్ గా వస్తాయి, ఎందుకంటే నేను ఫోన్ లో ఎడిట్ చేయలేను, ల్యాప్టాప్ లో ఎడిట్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఏమంటారు, ఇక్కడ లైక్ సిగ్నల్స్ ఇబ్బంది ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెడతాం. అయితే ఇక్కడ జగద్గురు శంకరాచార్య వారి యొక్క సమాధి, బట్ అది యాక్షన్ సమాధి కాదు. జగద్గురు యొక్క యాక్షన్ సమాధి వచ్చేసి అది కేరళలోనే ఉంది. సో ఇక్కడ మాత్రం జగద్గురు యొక్క సమాధి అని అయితే కట్టినారు. బట్ జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క గుర్తుగా అయితే కట్టినారు. నాకు తెలిసి ఇక్కడ ఏకో రామరాజ్య గారు ఇంకా పంచాచార్యుల వారు, అంటే నేను చెప్పా కదా ఊకీమఠ్కి కలియుగంలో ఫస్ట్ గురువు వచ్చేసి ఏకారామరాధ్యుల వారు. సో ఆ శివాచార్యుల యొక్క స్థూపాన్ని కూడా ఇక్కడ లైక్ పెడితే మన ఒక సంస్కృతి, మన ఒక ధర్మము, మన ఒక సనాతన ధర్మము ఎక్కడి నుంచి స్థాపించారో అనేది, ఎక్కడి నుంచి పునరుద్ధారం లైక్ ఏమంటారు, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అనేది కూడా, అది కూడా జనాలకు ఇంకా బాగా తెలుస్తుంది. హిస్టరీ ఇది కేదార్నాథ్ నా ఒక ట్రావెల్ ఎక్స్పీరియన్స్. అయితే కేదార్నాథ్ లో మీరు ఏ టైంలో ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. కేదార్నాథ్ లో మీరు ఫస్ట్ చేసుకోవాలి అంటే మాత్రం మార్నింగ్ 5 o'clock అయితే టెంపుల్ ఓపెన్ అయింది. బట్ మీరు నైట్ 12 o'clock లైన్ లో నిలబడాలి. నైట్ 1 o'clock. బట్ మైనస్ లో అయితే వెళ్తా, అది టెంపరేచర్ 2-3 days అయితే ఇక్కడే ఉన్నారు. నేను ఇంకా ఇప్పుడైతే కిందకి అయితే బయలుదేరుతున్నాను. సో అయితే ఇక్కడ స్టే ఎలా చేస్తారు అంటే, స్టే వచ్చేసి రూమ్ వచ్చేసి 10,000 ఉన్నాయి. సో అంత కాస్ట్లీ పెట్టడం అయితే అంత వర్త్ అనిపించలేదు. 10,000 పెట్టి నలుగురే ఉండాలి, అది కూడా నాకు వర్త్ అనిపించలేదు. సో ఇక్కడ టెంట్స్ అట్లా దొరుకుతాయి, క్యాంప్ సైట్స్ దొరుకుతాయి. ఒక పర్సన్ 500 నుంచి 800, 700, 400, 200 కూడా టెంట్స్ అవుతాయి. బట్ చూసి మీరు సేఫ్టీ వైజ్ చూసి తీసుకోవాలి. చాలా అంటే చాలా దొంగలు ఉన్నారు, అది కూడా చూసి తీసుకోవాలి మీరు. అండ్ మీ ఓన్ టెంట్ మీరు తీసుకొచ్చి ఇక్కడ వెనకాల వేసుకోవచ్చు. బట్ పోలీస్ వాళ్ళని తీయమన్నారంటే తీయాల్సింది. అండ్ ఇబ్బంది కూడా అయ్యింది. సో బెటర్. అండ్ అంత దూరం అంత పైకి మోసుకురావడం కూడా చాలా కష్టం. సో ఇదొకటి. అండ్ ఈవినింగ్ ఆర్తి వచ్చేసి 7 o'clock పోయి నిలబడండి. 7:30 నుంచి ఆర్తి స్టార్ట్ అయ్యి 7:30 నుంచి 8:15 వరకు అయితే ఆర్తి అయ్యేది. ఆర్తి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కనుక ఒక 5 o'clock అలా లైన్ లో నిలబడ్డారంటే, 6 to 5 మధ్యలో లైన్ లో నిలబడ్డారు అంటే, ఆరతి ఎప్పుడైతే అవుతూ ఉంటుందో ఆ ఆరతి సమయంలో మీరు దర్శనం చేసుకొని అయితే, ఆ ఆరతి చేస్తున్నప్పుడు మీరు దర్శనం చేసుకుంటూ అయితే బయటికి రావచ్చు. వచ్చి మళ్ళీ బయట టెంపుల్ ముందు నిలబడి అయితే ఆరతి దర్శనం చేసుకోవచ్చు. ఆ క్లిప్ కూడా నేను చూపించాను, అలా కూడా చేయొచ్చు మీరు. అండ్ ఇంకోటి, ఇక్కడైతే ఇప్పుడు విఐపి టికెట్స్ లేవు. 2,500, 2,100, 500 ఉండేది. విఐపి టికెట్స్ లేవు. ఇంకోటి అభిషేకం స్పెషల్ దర్శనం ఉంది, బట్ దాని టికెట్ వచ్చేసి వింటే షాక్ అవుతారు. 5,511 రూపీస్ ఫ్రెండ్స్. 5,511 రూపీస్ పెట్టి అందులో 5 మందికి అయితే అలౌడ్ ఉంటుంది. 5 మంది వెళ్ళొచ్చు అందులో ఆ టికెట్ లో. అంటే పర్ పర్సన్ వచ్చేసి 1100 రూపీస్ అయితే అనుకున్నాం. సో దట్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. ఒకవేళ కనుక మీరు మొత్తం ఫ్యామిలీతో వచ్చినారు అంటే, 5-6 మంది వచ్చినారంటే మీకు అది చలో ఇట్ మేక్ వర్త్. బట్ ఒక్కరు వచ్చి అభిషేకం కోసం 5,511 రూపాయలు పెట్టినారంటే
ఐ థింక్ దట్స్ లైక్ ఓన్లీ 1 minute ఇస్తారు. ఆ 1 minute లో మీరు 5 పెట్టుకుని అనిపించలేదు. బట్ ఓకే, అది మీ ఇష్టం, పెట్టినా పెట్టొచ్చు. దేవుడి కోసం ఎంత పెట్టినా తక్కువ లేదు. బట్ మొత్తం ఫ్యామిలీ తోటి వచ్చినప్పుడు మాత్రం మీరు అంత పెట్టడం బెటర్ అనిపిస్తుంది. అందరికీ ఆ దర్శన భాగంగా అనిపిస్తుంది. అది లైక్ వస్తుందని నేను అలా ఫీల్ అవుతున్నా. అందుకోసం నేను కూడా చేయలేదు. నెక్స్ట్ మళ్ళీ నిన్న ఫ్యామిలీ తోటి వచ్చినప్పుడు మాత్రం నేను అభిషేకం టికెట్ తీసుకుని అయితే అభిషేకం చేస్తాను. సో ఇది. అండ్ ఇక్కడ నుంచి వాస్కి తాగు కూడా వెళ్ళొచ్చు. వాస్కి తాగు వెళ్ళాలి అంటే మాత్రం చాలా చాలా గట్టిగా, ఎందుకంటే 10 కిలోమీటర్లు వెళ్ళాలి, 10 కిలోమీటర్లు రావాలి. బట్ దానికోసం వెదర్ చాలా క్లియర్ ఉండాలి. ఇప్పుడు మాత్రం వెదర్ క్లియర్ లేదు. అందుకోసమనే ఇప్పుడు ఇమీడియట్ గా ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాను. వర్షం పడేటట్టుంది, మొత్తం మబ్బులు కమ్ముకొస్తున్నాయి, వర్షం పడేటట్టుంది. సో ఇమీడియట్ గా నేనైతే కిందికి వెళ్తున్నాను. కిందికి వెళ్ళేసి ఇంకా సో ఇప్పుడు వెళ్ళి నేనైతే నా బైక్ తీసుకున్నాను. సో కేదార్నాథ్ లో మొత్తం నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అందరికీ హర హర్ మహాదేవ్, జై శ్రీ కేదార్, హర హర్ మహాదేవ్. మళ్ళీ ఒకసారి సైనింగ్ ఆఫ్ విత్ యువర్ మైస్ బై అభి. జై హింద్, జై జవాన్, జై కిసాన్, హర హర్ మహాదేవ్, జై శ్రీ కేదార్.